నో యువర్ బైబిల్, మీ బైబిల్ని తెలుసుకోండి ఛానల్ శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనాలు తెలియజేస్తూ, మన క్రైస్తవ మత చరిత్రనే మార్చినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అది 1483వ సంవత్సరం జర్మనీ, ఐరోపా అంతటినీ కుదిపేసినటువంటి బ్లాక్ డెత్ మహమ్మారి సగం జనాభాను మింగేసింది. ప్రజల గుండెల్లో ఒకటే భయం, పాపం, శిక్ష, నరకం. అప్పటి ప్రజలకు జీవితం అంటే కేవలం మరణం తర్వాత వచ్చే మోక్షం కోసం ఒక బాధాకరమైనటువంటి ప్రయాణం మాత్రమే. మరి ఆ మోక్షం ఎవరి చేతుల్లో ఉంది? చర్చి చేతుల్లో. ఎవరికి స్వర్గానికి వెళ్తారో, ఎవరు నరకానికి వెళ్తారో నిర్ణయించే అధికారం మరి చర్చిదే. కానీ అదే చీకటి కాలంలో ఒక పసివాడు పుట్టాడు. తర్వాత చరిత్రనే మార్చేసినటువంటి వ్యక్తి అయ్యాడు. అతని పేరే మార్టిన్ లూథర్. ఒక సాధారణ సన్యాసి. తన ఒక్క నిర్ణయంతో వందల ఏళ్ల చర్చ అధికారాన్ని కదిలించాడు. మార్టిన్ లూథర్ జన్మించింది ఐస్లేబెన్ అనేటువంటి ఒక చిన్న గ్రామంలో. తండ్రి హాన్స్ లూథర్ కష్టపడి బొగ్గు గనుల్లో పనిచేసి తర్వాత వ్యాపారంలో స్థిరపడ్డాడు. కానీ ఇంట్లో మార్టిన్కు ప్రేమ కంటే కఠినమైన శిక్షలే ఎక్కువగా దొరికేవి. తండ్రి కల ఒక్కటే, కొడుకును లాయర్ను చేయడం. తప్పు చేస్తే కఠినంగా శిక్షించేవాడు. లూథర్ తర్వాత తన రాత్రుల్లో ఇలా రాసుకున్నాడు: తండ్రి కొట్టిన దెబ్బలకు ఇల్లు వదిలి పారిపోయినని, తర్వాత మెల్లగా అతని ప్రేమను తిరిగి సంపాదించుకున్నానని, తల్లి కూడా ఒక్క వేరుశెనగ వాల్నట్ దొంగతనం చేసినందుకు రక్తం వచ్చేలా కొట్టిందని కూడా తన రచనలో తెలిపాడు. ఈ భయం, శిక్ష చిన్నప్పటి నుంచే లూథర్ మనసులో నాటుకుపోయింది. దేవుడు అంటే ప్రేమ కాదు, తీర్పు అని అతను నమ్మడేవాడు. 14 ఏళ్ల వయసులో తండ్రి అతని చదువు కోసం ఎర్ఫర్ట్ అనే నగరానికి పంపాడు. అక్కడ అతని జీవితం మలుపు తిరిగింది. ఎర్ఫర్ట్ యూనివర్సిటీలో లూథర్కు మొదటిసారి నిజమైన స్నేహితులు దొరికారు. సంగీతం పట్ల ప్రేమ పెంచుకున్నాడు. కళాశాలలో డిగ్రీ, తర్వాత మాస్టర్స్ పూర్తి చేశాడు. లాయర్ కావడానికి ఒక్క కోర్సు మాత్రమే మిగిలింది. కానీ అప్పుడే బ్లాక్ డెత్ మళ్లీ వచ్చింది. ఎర్ఫర్ట్లో వ్యాధి వ్యాపించి లూథర్ తన 3 ప్రియమిత్రులను కోల్పోయాడు. దుఃఖంతో చదువు మానేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి తిరిగి యూనివర్సిటీకి వెళ్తుండగా దారిలో భయంకరమైనటువంటి ఉరుముల తుఫాన్లో చిక్కుకున్నాడు. మరణం ముంగిట్లో ఉన్నానని భావించి, సెయింట్ ఆన్, నన్ను కాపాడు, నేను సన్యాసిగా మారతానని ప్రమాణం చేశాడు. 2 వారాల తర్వాత తండ్రి కోపం లెక్క చేయకుండా తన మాట నిలబెట్టుకున్నాడు. అగస్టీనియన్ మఠంలో ఒక సన్యాసిగా చేరాడు. మఠ జీవితం ఊహించినంత ప్రశాంతంగా ఏమీ లేదు. రోజుకు 7 సార్లు అక్కడ ప్రార్థనలు చేయాలి. కఠిన ఉపవాసాలు, చలిలో దుప్పటి లేకుండా నిద్ర. లూథర్ ప్రతిదీ శ్రద్ధగా చేసేవాడు. గంటల తరబడి పశ్చాత్తాపం, ఆత్మశిక్షణ అయినా అతని మనసుకు శాంతించలేదు. నేను ఇంకా చాలదనే భావన అతన్ని ఎప్పుడూ వెంటాడేది. అదే సమయంలో ఇతను ఒక నిజం కనిపెట్టాడు. మఠం కేవలం ప్రార్థనా స్థలం కాదు, అది ఒక పెద్ద వ్యాపార సంస్థ. బీర్ తయారీ, భూముల నిర్వహణ, పన్నుల వసూలు, అంతా లెక్కల పుస్తకాల్లో నమోదు. అనారోగ్యం, మానసిక క్షోభతో బాధపడుతున్న లూథర్ను చూసి మఠాధిపతులు అతనికి రోముకు తీర్థయాత్రకు పంపారు. 1510లో లూథర్ రోము చేరుకున్నాడు. క్రైస్తవ మతానికి కేంద్రం అది. మైకిలాంజలో సిస్టీన్ చాపెల్ కప్పుపై చిత్రిస్తున్నాడు. రాఫెల్ పోప్ గదులను అలంకరిస్తున్నాడు. కానీ శోభ వెనుక నిజం వేరు. లూథర్ గమనించింది ఏమిటంటే ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది. చర్చిలో పదవులు, పెళ్లి అనుమతులు, కార్డినల్ బిరుదులు అన్నీ అమ్మకానికే ఉన్నాయి. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే చర్చిలో అమ్ముతున్నటువంటి క్షమాపణ పత్రాలు, ఇంటెలిజెన్స్ పత్రాలు. డబ్బు ఇస్తే పర్గటరీలో శిక్షాకాలం తగ్గిపోతుందని బోధించేవారు. నేను జీవితం అంతా త్యాగం చేసి మోక్షం కోసం పోరాడుతుంటే ఇక్కడ డబ్బుతో మోక్షం కనుక్కుంటున్నారా అనేటువంటి ఒక ప్రశ్న లూథర్ను లోపల నుంచి కుదిపేసింది. మఠం అతన్ని విటెన్బర్గ్ అనేటువంటి చిన్న పట్టణానికి పంపింది. అక్కడ అతని గురువు, మార్గదర్శి దొరికాడు, జోహాన్ వాన్ స్టౌపిట్. లూథర్ లోపలి భయాలతో కాకుండా బయటకు దృష్టి పెట్టేలా అతని బైబిల్ ప్రొఫెసర్గా నియమించాడు. లూథర్ బైబిల్ను గ్రీక్, హిబ్రూ మూల భాషల్లో లోతుగా అధ్యయనం చేశాడు. అక్కడే అతనికి ఓ సత్యం బోధపడింది.
మోక్షం సంపాదించేది కాదు, కొనేది అంతకన్నా కాదు. అది దేవుడు ఉచితంగా ఇచ్చే వరం. ప్రేస్ చర్చి మధ్యవర్తిత్వం అనవసరం లేదు. ఈ ఆలోచన తర్వాత ప్రపంచాన్ని మార్చే ఒక విప్లవానికి బీజం వేసింది. పోప్ లియో 10 తన విలాసవంతమైన జీవితం, సెయింట్ పీటర్స్ బసిలికా నిర్మాణం కోసం డబ్బు అవసరమై ఇంటెలిజెన్సెస్ అమ్మకాన్ని మరింత విస్తృతం చేశాడు. చనిపోయిన బంధువుల ఆత్మలకు కూడా క్షమాపణ కొనుక్కోవచ్చని ప్రచారం చేశాడు. లూథర్ తన చర్చిలో ప్రజలు ఈ మోసానికి బలవడం చూసి తట్టుకోలేకపోయాడు. 1517 అక్టోబర్ 31న ఆయన ఒక 95 సిద్ధాంతాలు రాసి విటెన్బర్గ్ కోట చర్చి తలుపులకు బేకుతో కొట్టాడు. అతను దీని లాటిన్లో రాశాడు. పండితుల మధ్య చర్చ కోసం మాత్రమే కానీ ఎవరో దాన్ని జర్మనీ భాషలోకి అనువదించి ముద్రించారు. వారాల్లోనే జర్మనీ మొత్తం, తర్వాత ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్లకు ఇది వ్యాపించింది. ఇది చర్చిలో మొదటి వైరల్ కంటెంట్ అని చెప్పారు. రోమ్ ఈ ముప్పును గుర్తించింది. లూథర్ను వెనక్కి తీసుకోమని డిమాండ్ చేసింది. అయితే మార్టిన్ నిరాకరించాడు. పోప్ లియో 1520లో డొమిని అనే శాసనం జారీ చేసి 60 రోజుల్లో వెనక్కి తీసుకోకపోతే బహిష్కరిస్తానని హెచ్చరించాడు. లూథర్ ఆ శాసనాన్ని చర్చి న్యాయ గ్రంథాలతో పాటు విద్యార్థుల ముందు బహిరంగంగా తగలబెట్టాడు. ఇదే క్షణం ప్రొటెస్టెంట్ సంస్కరణ రిఫార్మేషన్ పుట్టినటువంటి క్షణం. 1521లో లూథర్ అధికారికంగా బహిష్కరించబడ్డాడు, ఎక్స్కమ్యూనికేట్ చేయబడ్డాడు. వాల్మ్ సభలో ఇలా, నా మనస్సాక్షి దేవుని మాటకు బద్ధమై ఉంది. చక్రవర్తి చార్లెస్ V లూథర్ను వాల్మ్ సభకు పిలిపించాడు. అక్కడ రాజులు, బిషప్లు, న్యాయవేత్తల మధ్య నిలబడి మళ్లీ వెనక్కి తీసుకోమని అడిగారు. లూథర్ సమాధానం చరిత్రలో నిలిచిపోయింది. పోపులు సభల అధికారాన్ని నేను అంగీకరించను, ఎందుకంటే వాళ్ళు తమకు తామే విరుద్ధంగా మాట్లాడుకుంటున్నారు. నా మనస్సాక్షి దేవుని మాటకు బద్ధమై ఉంది. నేను వెనక్కి తీసుకోను కూడా. దేవుడా నాకు సహాయం చేయమని ప్రార్థించాడు. ఈ ఒక్క వాక్యం వ్యక్తిగత మనస్సాక్షి స్వేచ్ఛకు పునాది వేసింది. తిరిగి వెళ్తుండగా ఫెడ్రిక్ ద వైజ్ అనే యువరాజు లూథర్ను రహస్యంగా రక్షించి వార్ట్బర్గ్ కోటలో దాచాడు. అక్కడ నైట్ జార్జ్ అని మారు పేరుతో అతను బతకవలసి వచ్చింది. ఒంటరితనంలో మళ్లీ నిరాశ, ఆరోగ్య సమస్యలు వెంటాడి. కానీ అతను తన శక్తిని రచనలో పెట్టాడు. గ్రీకు నుంచి నేరుగా న్యూ టెస్టిమెంట్ ని జర్మనీలోకి అందించాడు. తర్వాత హిబ్రూ నుంచి ఓల్డ్ టెస్టిమెంట్ కూడా. 1534 పూర్తి బైబిల్ జర్మన్లో వెలువడింది. సామాన్య ప్రజలు మొదటిసారి దేవుని మాటలు స్వయంగా చదవగలిగారు. లూథర్ ఆలోచనలు స్ఫూర్తిగా తీసుకుని జర్మనీలో రైతులు తిరుగుబాటు చేశారు. పీసెంట్స్ వార్ మొదటి సానుభూతి చూపిన హింస పెరిగాక లూథర్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. 70,000 మంది, 1,00,000 వరకు రైతులు చనిపోయారు. దీంతో పేద ప్రజల్లో కొందరికి అతనిపై నమ్మకం కోల్పోయింది. 1525లో మఠం వదిలిన సన్యాసిని క్యాథరిన్ వాన్ బోరాని వివాహం చేసుకున్నాడు ఆయన. వారికి 6 పిల్లలు. చివరికి అతను ప్రేమ, కుటుంబ జీవితాన్ని అనుభవించగలిగాడు. 1546లో తన స్వస్థలం ఐస్లెంబెర్గ్ లో గుండెపోటుతో మరణించాడు. పుట్టిన ఊళ్ళోనే తన నమ్మకాలకు కట్టుబడి ఉంటూ. మార్టిన్ లూథర్ మనకు నేర్పింది ఒకటే, నిజమైన మనస్సాక్షి ఏ అధికారానికి లొంగదు. ఒక వ్యక్తి ధైర్యం ప్రపంచాన్నే మార్చగలదు. అయితే మీ ఇంట్లో బైబిల్ ఉందా, చదివారా? కామెంట్స్లో తప్పనిసరిగా మీ ఆలోచనలు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైనటువంటి కథల కోసం మా ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారని, జీసస్ మీకు ఎడవేళ ఆశీర్వదిస్తాడని కోరుకుంటూ, జై జీసస్.